యాక్చువల్గా నేను ఇవాళ అందరి అభిప్రాయాలు విందామని వచ్చినాను. నేను మాట్లాడాలనేది అనుకోలేదు. ఎందుకంటే ఈ సమస్య చాలా సంక్లిష్టంగా తయారైంది. ఒకడే శత్రువు కాదు, ఒకళ్ళే మిత్రులు కాదు. అనేక లేయర్లలో ఈ సమస్య ఉంది. దశల్లో, వేరు దశల్లో ఉంది, వేరు ప్రాంతాల్లో ఉంది. ఊర్లో ఒక రకంగా ఉంది, పట్టణంలో ఒక రకంగా ఉంది. అందుకని ఈ సమస్యను మాట్లాడేటప్పుడు దేన్ని కేంద్రంగా పెట్టుకొని ఒక నినాదం ఇస్తామనేటువంటిది చాలా ముఖ్యమైనదని నేను అనుకుంటున్నాను. ఒకటి రెండు మాటలు చెప్పి దాంతో ముగిస్తాను. ప్రపంచీకరణ వచ్చింది. దాని ప్రభావం ఇప్పటికే చాలా తీవ్రంగా ఉంది. అన్ని రంగాల మీద ఉంది. పేద ప్రజల మీద ఎక్కువ ఉంది. మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. వ్యాపారులు మొదట్లో గమనించలేదు, ఇప్పుడు గమనిస్తున్నారు. చేతి వృత్తులన్నీ ఈ ప్రపంచీకరణ కారణంగా నాశనం అయిపోయినాయి. 30 ఏళ్ల క్రితం నాడు మేమందరం మాట్లాడుతున్నప్పుడు 96లో గ్యాట్ అగ్రిమెంట్ కావచ్చు, 91లో నూతన ఆర్థిక విధానాలు కావచ్చు, ఇవన్నీ ఈ పరిణామాలకు దారితీస్తాయని మాట్లాడిన వాళ్ళమే. కానీ మధ్యలో ఒక లేయర్ ఎప్పుడూ ఒక కొత్తదనాన్ని ప్రోత్సహిస్తుంది. అది మధ్యతరగతి. ఆ మధ్యతరగతి లేయర్కి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ప్రమోట్ చేస్తుంది. పైనున్నోళ్ళు 10 మందే, కిందున్నోళ్ళు 70 మంది, మధ్యలో ఉన్నది 30 మంది. ఈ 30 మంది వినియోగదారులు మాత్రమే. వాళ్ళకు ఉత్పత్తితోనూ సంబంధం లేదు, వాళ్ళకు విలువలతోనూ కూడా సంబంధం లేదు. ఉత్పత్తిదారులు చచ్చిపోతున్నా వాళ్ళకు పట్టదు. ప్రపంచీకరణ వల్ల చేతి వృత్తులు నాశనం అవుతున్నా వాళ్ళకు పట్టదు. చవక ఉత్పత్తులు, చవక శ్రమ మాత్రమే వాళ్ళకు కావాలి. చవక ఉత్పత్తులు ఎవరు తెచ్చి సప్లై చేస్తే వాళ్ళ వెనక పోయేటువంటి ఒక ధోరణి ఉంది. సహజంగా మధ్యతరగతి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. అందుకనే వాళ్ళు వాల్మార్ట్ని, అమెజాన్ని, మెట్రోని, వీటినేమి వాళ్ళకి పెద్ద వ్యతిరేకత ఉండదు. అదే సందర్భంలో చచ్చిపోతున్న గ్రామాల్లో ఉన్న రైతుల పట్ల, చేనేత కార్మికుల పట్ల, చేనేత వృత్తుల పట్ల పెద్ద సానుభూతి కూడా ఏముండదు. మాట వరుసకు మాట్లాడడమే కానీ ఇది ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి చర్చను వాళ్ళు ఎప్పుడు తీసుకురారు. ఈ మధ్యతరగతి భావజాలమే అన్ని రంగాల్లోనూ ఉంటుంది కనుక వాళ్ళే ఓకల్గా ఉంటారు. వాళ్ళే రాజకీయ పార్టీల్లో ఉంటారు, వాళ్ళే ప్రభావితం చేస్తారు అటువైపు పుష్ చేయడానికి తమ అవసరాల కోసం. అమెరికా ఇవాళ వెళ్ళాలి తమ పిల్లలు అనుకుంటే ట్రంప్ని జై కొడతారు. అమెరికాలో తమ పిల్లలకి రక్షణ కావాలనుకుంటే ఒక రకంగా మాట్లాడతారు. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి దశలో ప్రపంచీకరణ గురించి మాట్లాడాలి, వ్యాపారుల దోపిడీ గురించి మాట్లాడాలి, మన సంస్థల వైఫల్యం గురించి మాట్లాడాలి, రాజకీయ నాయకత్వం దళారీలుగా మారిపోయినటువంటి స్థితి గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు రాజకీయ నాయకత్వం ఏమీ లేదు తెలంగాణకు కానీ భారతదేశానికి కానీ. వాళ్ళు పెద్ద కంపెనీల యొక్క, పెద్ద వ్యాపారుల యొక్క, పెద్ద కాంట్రాక్టర్ల యొక్క దళారీలు మాత్రమే. మేఘాకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయనే చేస్తాడు, పోలవరం ప్రాజెక్ట్ ఆయనే చేస్తాడు. రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్, కేటీఆర్ అయినా అమెజాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూతా పెట్టారు, 1800 కోట్ల పెట్టుబడి పెట్టారు, 60 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వాడు చెప్పిండు. వాడు ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. వాడు కల్పించిన ఉద్యోగాలు చాలా తక్కువ. వాడు భారీగా 100 కోట్ల 1000 కోట్లతో వాడు గోడౌన్లు రోబోట్లతో నిండిపోతున్నాయి. వాడేమీ మనుషులను ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి ఇచ్చి పెట్టుకోవట్లేదు. వ్యాపారులందరూ కూడా ఆధునిక యంత్రాల మీద, కంప్యూటర్ల మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఏఐ మీద నడిపి వ్యాపారాలు చేసుకోవాలని అనుకుంటున్నారు. జియో మార్ట్ అయినా, అదానీ అయినా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లోకి వచ్చారు. 45 లక్షల కోట్లు దాని విలువ. అదంతా కబ్జా చేయడానికి మోడీ వాళ్ళ కోసం ఒక 3 చట్టాలు తేబోయాడు. అడ్డం తిరిగాము, ఆగినాయి. కానీ గత 6 నెలల్లో 2 సవరణలు చేశారు వాళ్ళు. ఒకటి వ్యవసాయ మార్కెట్ ఉత్పత్తిదారుల
ఏపీఎంసీ యాక్ట్ను మార్చారు. రెండోది కోఆపరేటివ్స్ని ఇప్పుడు కేంద్రం చేతుల్లో, అమిత్ షా చేతుల్లోకి తీసుకున్నారు. కొత్త పాలసీ వారం రోజుల క్రితం వచ్చింది. అంటే అన్నీ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని బడా వ్యాపారుల కేంద్రంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను నడపాలని కోరుకుంటున్నారు. ఆ చక్రంలో చిన్న చేప పెద్ద చేప చేతుల్లో చచ్చిపోయినట్టు నలిగిపోతున్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అందుకని నిర్దిష్టమైనటువంటి డిమాండ్ ఏముండాలి? ఒక గో బ్యాక్తో నినాదంతో ఈ సమస్య పరిష్కారం కాదు. అది క్లియర్గా చెప్పదలుచుకున్నాను నేను. ఆంధ్ర గో బ్యాక్ అన్నా పరిష్కారం కాలేదు, తెలంగాణ ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అన్నా ఈ సమస్య పరిష్కారం కాదు. పొలిటికల్ లెవెల్లో, ఆర్థిక లెవెల్లో, రాజకీయ లెవెల్లో, సామాజిక లెవెల్లో, సాంస్కృతిక లెవెల్లో 5 లెవెల్లోనూ ప్రత్యేకమైనటువంటి కృషి మనం ఎఫర్ట్ పెట్టగలిగితే మాత్రమే స్థానికులకి ఉపాధి, స్థానికులకి సంతోషం, స్థానికుల వనరులు స్థానికుల చేతుల్లో ఉండడం అనేటువంటి కేంద్ర నినాదంగా చేసుకొని మనం ఒకవేళ ఏదైనా నినాదం చేయగలిగితే అప్పుడు ఎక్కడ మొదలవుతుందంటే చర్చ భూమి దగ్గర మొదలవుతుంది. అప్పుడు ఫ్యూచర్ సిటీ అవసరమా లేదా అనేది మొదలవుతుంది. ఆ ఫార్మా సిటీలు అవసరమా లేదా అనేది మొదలవుతుంది. నిమ్స్ జహీరాబాద్లో అవసరమా లేదా అనేది మొదలవుతుంది. నీ పరిశ్రమలు వస్తే అక్కడ తెలంగాణ స్థానికులకు ఉద్యోగాలు వస్తాయా లేదా అనే దగ్గర మొదలవుతుంది. దాంట్లో భాగంగా ఈ వ్యాపారాలు కూడా వాల్మార్ట్ వచ్చినప్పుడు ఒక కండిషన్ పెట్టారు వాళ్ళు, 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లోనే వాల్మార్ట్ షాప్ పెట్టాలని. ఇప్పుడు అది లేదు. నిజామాబాద్లో 3 లక్షలు కూడా ఉండరు, అక్కడ కూడా ఉంది, ఖమ్మంలో ఉంది. ఎందుకు దిగిపోయారు వాళ్ళు? లోకల్ టౌన్స్కి. ఒక అంతర్జాతీయ వ్యాపార సంస్థ కండిషన్స్ తీసేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే. నిజంగా మనం ఎక్కడ ఆగుతాం అంటే ఎవరి దగ్గర వ్యాపారాలు ఆగమని సార్ ఇందాక అన్నారు. ఒక 5 లక్షల జనాభా ఉన్నటువంటి చోట్ల లేదా 3 లక్షల జనాభాన ఎటువంటి దగ్గర మనం మార్వాడీలకి లైసెన్సులు ఎవరిస్తున్నారు? లైసెన్సులు ఇక్కడ జిహెచ్ఎంసీ ఇస్తుంది, లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ లైసెన్స్ ఇస్తుంది, ట్యాక్స్ వాళ్ళు కడుతున్నారు. కట్టట్లేదనే విషయం జిఎస్టీ కమిషన్కి తెలుసు, వాడు పట్టించుకోడు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ మొత్తము ఈ పన్నులు ఎగ్గొట్టడం మీద మాత్రమే నడుస్తుంది. ఆదాయ పన్ను కట్టేది 3%, జిఎస్టీ కట్టేది 90%.